ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 25వ వచనము. సమాజంలో మనం నడుస్తున్నప్పుడు కొన్ని నేర్చుకోవాలి, కొన్ని సరిచేసుకోవాలి. సేవకుని బోధల వలన బ్రతుకును సరిచేసుకోవడం జరుగుతుంది. యేసు ప్రభువు అందరికీ ఉపకారి. మన కొరకే ఆయన రక్తము కార్చారు. ఆయన జీవాధిపతి. నీ పాపాన్ని, నీ భారాన్ని భరించి నీకు విడుదల ఇచ్చేవాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే, యేసుతో 12 మంది శిష్యులున్నారు. వారికి ప్రార్థన చేయడం, బోధలు నేర్పించడం చేశారు. ఆయన తన డబ్బు సంచి కూడా వారికి అప్పగించడం, ప్రార్థన చేసేటప్పుడు కూడా 3 నమ్మకస్తుల్ని తీసుకువెళ్ళడం చూస్తే ఆయన వీరిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు, నీవు ఎలాంటి వ్యక్తివైనా సరే నిన్ను ప్రేమించడం ఎంత గొప్ప విషయమో. అంతటి ప్రేమ గలవాడి దగ్గరే ఉన్న వ్యక్తి ఆయనకే ద్రోహము చేయడానికి ప్రేరేపించాడు. కానీ యేసు ప్రభు తనను ఏమాత్రము కోపగించుకోలేదు. ఈరోజు దేవుడు మనకు ప్రార్థించడం, క్షమించడం, సహించడం, తప్పును సరిదిద్దుకోవడం నేర్పించాడు. ఇంకా నీ స్థితి ఎలాగూ ఉందో పరిశీలన చేసుకో. దేవుడు ఏదైనా సహించగలడు. నీతిమంతుణ్ణి అమ్మివేసుకున్నానన్న బాధ, ఆ ఘోష తనను తానే కోల్పోయే స్థితికి వచ్చింది. ఎన్నోసార్లు సేవకులు వాక్యం ద్వారా గద్దిస్తారు. నాకేనా, నేనేనా అన్న స్థితిలో ఉండి సాతానుకు అవకాశం ఇస్తున్నారు. దేవుడు ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ లోపాన్ని దిద్దుకొని రా దేవుని దగ్గరకు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. తన లోపాన్ని దిద్దుకొని పశ్చాత్తాపంతో వచ్చాడు పేతురు. లోపాన్ని దిద్దుకోక దూరమయ్యాడు మరొక వ్యక్తి. నీవు ఏ కోవకు చెందావు? అపారమైన ప్రేమ ఆయనది. ఇస్కరియోతు లక్షణాలు మనలో లేకుండా దిద్దుకొని అభివృద్ధిలో జీవించిన పేతురులా జీవించుదాం. ఆయన సన్నిధే మనకు తోడుగా వచ్చునుగాక. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.